నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ విజయ్ కుమార్ రిటైర్డ్ IAS ప్రచారంలో భాగంగా చివరి రోజున మండలంలోని అన్ని వెనుకబడిన వర్గాల SC ST కాలనీలలో సుడిగాలి పర్యటన చేశారు. గత 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక IAS అధికారిగా సమర్థతతో అత్యుత్తమ సేవలు అందించానని, రిటైర్డ్ అయినందువల్ల నేను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఇంకా పేద ప్రజలు అట్టడుగున ఉన్నారని, ఏ రాజకీయ పార్టీలు పేదలను పట్టించుకోవడం లేదని, పేదలకు సుస్థిర అభివృద్ధి అందించడానికి, యువతకు మహిళలకు ఉద్యోగ ఉపాధి కల్పించడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. మన పార్టీ పేరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. మన గుర్తు బావి గుర్తు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బ్యాలెట్ నమూనా వరుస సంఖ్య 13 బావి గుర్తుపై మీ అమూల్యమైన ఓటును ముద్రించి నన్ను తిరుపతి ఎంపీగా గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అలాగే సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బ్యాలెట్ నమూనా వరుస సంఖ్య 6 బావి గుర్తుపై మీ అమూల్యమైన ఓటును ముద్రించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమానికి యువత, కొంతమంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. SR7 టీవీ రిపోర్టర్ బుచ్చినాయుడు, కండ్రిగ మండలం, బి రామచంద్రయ్య. సమాయత్తమవ్వండి, సిద్ధపడండి. రేపటి రోజుల్లో మన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తునివ్వడానికి బావి గుర్తుకి ఓటేయడం ద్వారా మనకు మంచి భవిష్యత్తునిద్దాము, సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాము. ఇది వరకు మనము ఎంతో మందికి ఓట్లు వేసి ఎంపీలుగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిని బావి గుర్తుపై ఓటేసి భావితరాల భవిష్యత్తుకు మార్పు కోసం మీరందరూ బావి గుర్తుకు పార్లమెంటు ఎంపీ స్థానానికి, అలాగే మన సత్యవేడు అసెంబ్లీ స్థానాలకి, సూలూరుపేటకి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున బావి గుర్తుపై అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు అనేక పార్టీలు ఉన్నాయి, వారందరినీ కూడా కాదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం వచ్చినటువంటి పార్టీ కోసం బావి గుర్తు మీద ఎందుకు ఓటేయాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మేము ముందుంచాలనుకుంటున్నాము. 10 సంవత్సరాలు హోదా ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసిన బీజేపీ, అలాగే దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ పెడతానని విభజన చట్టంలో ఉన్నా కూడా అమలు చేయకుండా మోసం చేసిన బీజేపీ, వారికి వంతపాడుతూ వారికి మద్దతునిస్తూ పార్లమెంటులో అనేక మార్లు వారికి ఓట్లు వేసి గెలిపించి అన్ని బిల్లులు పాస్ చేయించిన వైసీపీ, టీడీపీ వీరందరూ కూడా మాట ఇచ్చి మోసం చేశారు. ప్రత్యేక హోదా తేలేకపోయారు. 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉండి, అవకాశం ఉండి కూడా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు. చేయకపోగా కడపలో మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి ప్రైవేటు పరం చేయడానికి ఏలం పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేసినా, వారికి మద్దతునిస్తున్న వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పోతుంది. అందుకోసం కొత్తగా వచ్చిన పేదల పార్టీ SC ST BC మైనారిటీ OC పేదల కోసమే ఏర్పాటు చేసినటువంటి కొత్త పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బావి గుర్తుపై పోటీ చేస్తుంది. అందుకు ఈ ఎన్నికల్లో బావి గుర్తుకి మీ యొక్క విలువైనటువంటి ఓట్లు ఎంపీ స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి వేయాలని ఓటర్లందరినీ కూడా సవినయంగా కోరుతూ ఉన్నాను. ఈ బావి గుర్తుకి ఓటు వేయడం ద్వారా మన భావి తరాలకు ఒక మంచి భవిష్యత్తునిద్దాం. 30 సంవత్సరాల IAS అధికారిగా ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి అనుభవంతో అనేక పథకాలు రచించి పేదలకు విముక్తి బాటలో నడిపించి వారికి ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం వచ్చే మార్గాలు, ఆర్థిక పరిపుష్టి కల్పించినటువంటి ఒక చరిత్ర కలిగి ఈరోజు బావి గుర్తుకి ఓటేయమని మన తిరుపతి లోక్సభ స్థానంలో ఉన్నటువంటి 17 లక్షల ఓటర్లు